నిన్ను నువ్వు తెలుసుకో అని అంటూ ఉంటారు కదా! ఎవరికి వారు తెలుసుకోవటం ఏమిటి? ఎదుటివారు కదా మనల్ని అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకునే దాంట్లో అర్థం ఏమిటి? చాలా అర్థం ఉంది. నారాయణ అన్న శబ్దాన్ని విన్నప్పుడు ఏ విధంగా ఆ స్వామిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామో, ఆ అర్థం చేసుకునే క్రమంలో మనం పొందేటటువంటి స్థితి అంతర్ముఖీనత్వం, అంతర్ముఖం. ఈ పేరుతో ఆధునిక రచయితలలో ఒకరు యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల కూడా అందించి ఉన్నారు. అట్లాస్ ష్రగ్డ్ అనేటటువంటి ఇంగ్లీష్ నవలకు కొంత అనుసరణీయం ఈ నవల. మనలో మనం తరచి ఆలోచన చేసుకోవాలి. తరతి శోకం ఆత్మవిత్ అనేటటువంటి సంస్కృత పదజాలానికి ఒక భౌతికమైన అర్థానువాదం ఈ రూపమే. అది ఆత్మానందాన్ని పొందే నిమిత్తమై ఆ పాటించేటటువంటి విధానాలలో మొట్టమొదటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, అంతర్ముఖీనత్వం పొందడం. నన్ను నేను చూసుకోవడం అంటే అద్దంలో చూసుకోవడం కాదు. నేనేమిటి, నేనేం చేస్తున్నానో, నేనెవరిని, ఈ ప్రశ్నలు వేసుకోవడం. వేదాంతంలో శిఖరాజమానమైనటువంటి స్థితి నేనెవరిని, హూ యామ్ ఐ అన్న ప్రశ్న వేసుకోవడం. నేనెవరిని, మన ధర్మంలో సమాధానాలు ఇచ్చే ఒకానొక వ్యక్తిని. అది కాదు మీరెవరు అన్నప్పుడు ఈ ప్రశ్నకు అంతం లేకుండా పోతుంది. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవడమే మౌనానికి మొదటి మెట్టు. ఒక వ్యక్తి ఉదయం లేచి ఆ పక్క బట్టలపై అలాగే మెలకువ వచ్చిన తర్వాత కూడా పడుకొని ఈ వేదాంత దర్శనాన్ని అధ్యయనం చేస్తూ పూర్వోత్తర మీమాంసలను తెలిసిన విధంలో నేనెవరిని అంటూ ఆలోచన చేస్తున్నాడు. నేనెవరిని, మనిషిని, నేనెవరిని, పురుషుడిని, నేనెవరిని, ఉద్యోగిని, ఇలా ఆలోచన చేస్తూ ఉండగా కాసేపు అయ్యాక నేనెవరిని అనుకుంటూ ఉండగా వంటింట్లోంచి శబ్దం వినిపించింది. మీరు లేచి ముందు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పాలు తెస్తేనే మీకు కాఫీ, లేకపోతే లేదు. సమాధానం వచ్చేసింది. నేను భర్తను అనుకుని ఆ వ్యక్తి మార్కెట్కు వెళ్ళాడు. నేనెవరిని అనుకున్న ప్రశ్న ఇంత స్థూలమైనటువంటిది. ఇందులోనే సూక్ష్మార్థం కూడా ఉంది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటూ ఒక సంస్కృత శ్లోక సంబంధితమైన వాక్య సముదాయం. నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలి. జీవిత సంబంధంగా ఉండే సమస్త వ్యవహారాలలో అన్ని పథలు చేస్తూ, అన్ని పథాలలో ప్రయాణం చేస్తూ, అన్ని వ్యవహారాలు నిర్వహిస్తూ నేనెవరిని అనే ఆలోచన మనలో పెంచుకుంటూ ఉండాలి. శరీర ధర్మాన్ని అనుసరించి లౌకికమైన వ్యవహారాలు ఎన్ని చేస్తున్నా కూడా లోన ఉండే ఆ నేను ఐ, దీన్నే ఇడ్ అంటుంది మనస్తత్వ శాస్త్రం. ఐడి, ఇడ్ అన్న పేరిట సైకాలజీ, ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఈ నేను అన్న శబ్దాన్ని వివేచన చేస్తారు. అహం తొలగితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను ఎవరిని అన్నప్పుడు నేను కాదు, నీవే నేను అన్న అభేదం కలిగినప్పుడు దైవారాధన పరిపూర్ణం అవుతుంది. పూర్వం ఒక భక్తుడికి దేవాలయంలో దేవుడితో మాట్లాడేంత చనువు ఉండేది. పరమాత్ముడు ఆ వ్యక్తితో సంభాషించేవాడు, రోజు ముచ్చట్లు పెట్టేవాడు. ఒకనాడు ఆ వ్యక్తి ఆలయంలో నుంచి బయటికి వచ్చేశాడు. వేరే పని మీద అలా వస్తూ ఆలయం తలుపులు దగ్గర వేసి బయటికి వచ్చాడు. తన పనులు చక్క పెట్టుకొని మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం తలుపులు తెరవబోగా అవి తెరుచుకోలేదు. పైనుంచి లోపల ఒక శబ్దం వినిపించింది, ఎవరు అని. ఆ భక్తుడు అన్నాడు, నేనే స్వామి, పరిచయం కాబట్టి నేనే స్వామి అన్నాడు. తలుపులు తెరుచుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత ఆ భక్తుడికి ఆత్మజ్ఞానం సుబోధకమైంది. మళ్ళీ తలుపు తట్టగా లో నుంచి ఎవరు అన్న ప్రశ్న పునరావృతమైంది. ఈసారి భక్తుడు మీరే స్వామి అన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. నేను నీవు వేరు కాదు, ఒక్కరమే అన్న భావం కలగడమే ఆత్మజ్ఞానానికి మొదటి మెట్టు. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవడం ఎదుటివారు అర్థం చేసుకోవడం కోసం కాదు సుమా, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఇది లక్ష్యం.